బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఎట్లా అన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే 10 సంవత్సరాల తర్వాత ఓడగొట్టిన ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటారు? 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఓడగొట్టినని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం 1.8 మాత్రమే ఉంది పర్సంటేజ్. కాబట్టి సరే అది పక్కన పెడితే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేని పరిస్థితి. ఒక సీట్ అయినా గెలిచిందా? గెలవలేదు. కాబట్టి కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ ప్రాంతం ఆర్థికంగా అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ కానివ్వండి, మోరల్ కానివ్వండి, ఇలా సిసి రోడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందింది. కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తున్నారు.